థ్యాంక్ యూ కనకయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఒపీనియన్స్. అదేవిధంగా కిరణ్ సార్ గురించి అయితే అద్భుతంగా చెప్పాడు. కిరణ్ సార్ నవ్వుతూ నవ్విస్తూ చెప్పేవాడు. అదేవిధంగా కనకయ్య మాట్లాడుతూ ప్రేమ్ సార్ గురించి మాట్లాడాడు. ప్రేమ్ సార్ అనగానే ఒకటి గుర్తుకొస్తుంది, అది ఎన్ని వందల పేజీలు ఉన్నా సరే ఈ పేజీలో ఈ ప్రాబ్లం అని బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు. నాకు తెలిసేది నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ నా లైఫ్లో నేను ఎక్కడ చూడలేదు సార్. అదేవిధంగా ప్రస్తుతం ప్రేమ్ సార్ మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం. సభ వేదిక పైన ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ శతకోటి వందనాలు. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఇద్దరు ముగ్గురు కాకుండా అందరూ కూడా నాకు రెగ్యులర్గా కలుస్తూ మంచి అనుబంధం ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు సభా వేదిక మీద ఉన్నారు. నాకు ఈ 2009-10 విద్యా సంవత్సరం అయిపోయాక అంతగా ఎక్కువ మంది కలవని బ్యాచ్ విద్యార్థులు మీ అందరికీ శతకోటి శుభ మధ్యాహ్నం. శుభోదయంలో మాట్లాడదామనుకున్నాను, శుభ మధ్యాహ్నం చెప్పాల్సిన టైం ఏర్పడింది. ఇక ఈ ప్రోగ్రాం కోసం నరసింహులు ఫోన్ చేసిన తర్వాత నిన్న రావడానికంటే ముందు వాస్తవానికి మీతో ఉన్న అనుబంధంతో పాటు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరితోని ఎక్సెప్ట్ పావని మేడం గారు, ఆ తర్వాత రాజేశ్వరి మేడం గారు తప్ప అందరితో నాకు చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. కొందరు మా కాలనీలోనే ఉండడం, కొందరు వేణు సార్ అయితే మీ పాఠశాలలో విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ్ సార్ వేణు సార్ అని పిలుచుకునే వాళ్ళం. నాకు మామగారు అవుతారు. మీరు పక్కకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మామ అనే పిలుచుకునే వాళ్ళం. కేవలము మీరున్నంత అంటే వేరే స్టాఫ్ ఉన్నా సరే పిల్లలు లేనప్పుడు, మీరు లేనప్పుడు మాత్రమే విద్యార్థులు లేనప్పుడు అట్లా పిలుచుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరితోని అనుబంధం ఉంది. అయితే నేను మాత్రం ఏమనుకున్నా అంటే వేరే 2-3 ప్రోగ్రాంలు ఉంటే ఒక ప్రోగ్రాంకి ఒక అబ్బాయిని ఒక ప్రోగ్రాంకి ఒక అబ్బాయిని పంపించడం జరిగింది. నేను పోనందుకు కనీసం వాళ్ళన్నా పంపిద్దామని, స్పెషల్లీ మీతో పాటు అందరినీ ఒక్కసారి, ఎందుకంటే అందరినీ ఒక్కసారి ఈ వేదికను చూడలేము. ఇక ఇంకొక విషయం ఏంటంటే నా 22 సంవత్సరాల ప్రభుత్వ ఉపాధ్యాయ జీవితంలో ఇటువంటి కార్యక్రమము మొట్టమొదటిది. నేను రేపటి పాఠశాలలో పనిచేశాను, తర్వాత పెద్దరాజుపేట హై స్కూల్కి రావడం జరిగింది, తర్వాత గాగిళ్ళపూర్కు వెళ్ళాను. అంటే 2 పాఠశాలలో ఇప్పుడు అయిపోయింది. ఇంతవరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నేను పనిచేసినటువంటి బ్యాచ్లు ఎవరు కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయలేదు. కానీ 2015 ఇక్కడికంటే ముందే రేపటి కంటే ముందు 2002 కంటే ముందు 95 నుండి 2002 వరకు ప్రైవేట్ కాలేజీలో, బీఈడి కాలేజీలో, ఇంటర్మీడియట్ కాలేజీలో చేశాను. అటువంటి కార్యక్రమాలకు అటెండ్ అయినా యాజ్ ఏ ప్రైవేట్ టీచర్గా, ప్రైవేట్ లెక్చరర్గా అటెండ్ అయినా కానీ గెట్ టుగెదర్కి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఒక గెట్ టుగెదర్ హాజరు కావడం ఇది మొట్టమొదటి. అక్కడ ఇంటర్మీడియట్ ఇంకొక విషయం ఏంటంటే నేను బీఈడి కాగానే బీఈడి కాలేజీలో మెథడాలజీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఒక సుమారు 20 నుండి 30% విద్యార్థులు బీఈడి విద్యార్థులు నాకంటే పెద్దవాళ్ళు. రీసెంట్గా బీఈడి వాళ్ళది నేను కామారెడ్డి కాలేజీలో పనిచేశాను. అక్కడ వెళితే నాకంటే పెద్దవాళ్ళు, కొందరు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మన పాఠశాల విషయాల గురించి మాట్లాడితే నేను 2009 సెప్టెంబర్ 1 రోజు మన మధ్యాహ్నం సుమారు 11:30-12 o'clock జైన్ కావడం జరిగింది. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. రాగానే మా ప్రధానోపాధ్యాయులు నరేందర్ సారు ఏ క్లాస్కి వెళ్తారు సార్ అన్నారు. ఏ క్లాస్కి అయినా సరే సార్ అని చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి సారు సోదరుడు చెప్పినట్టు సేమ్ సార్ది నాది దాదాపుగా కొన్ని రకాల ఫీలింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఎందుకంటే సార్ కూడా గవర్నమెంట్ జాబ్కి రాకముందు
ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ స్కూల్, కాలేజీల్లో, హై స్కూల్లో చెప్పడం జరిగింది. నాది సేమ్ పరిస్థితి. ఇద్దరం ఎగ్జిట్గా ప్రైమరీ స్కూల్లో చేరించాము. ఒక 9 సంవత్సరాలు ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఈడి వాళ్ళకి చెప్పిన తర్వాత డైరెక్ట్ గా రేపటి పాఠశాలలో 1వ తరగతి 2వ తరగతి చెప్పేటప్పుడు కనీసం ఒక 6 నెలల నుండి 1 ఇయర్ దాకా నేను అడ్జస్ట్ కాలేకపోయినా, మనస్ఫూర్తిగా జీర్ణించుకోలేకపోయినా. ఎందుకంటే ఇంటర్మీడియట్ చెప్పిన తర్వాత 6th 7th చెప్పేసరికి తొందరగా జీర్ణించుకోలేకపోయినా. అది అంటే మనకు ఆ రకంగా ఆ మోటోలు అలవాటు అయిపోయినాం. ఇక కానీ స్పెషల్లీ పెద్దరాయపేట పాఠశాలను నేను ట్రాన్స్ఫర్లో కోరుకోవడానికి కారణం హై స్కూల్ ఉంది అని మాత్రమే. హై స్కూల్లో టోటల్ చేర్యాల, మద్దూరు, బచ్చనపేట, తర్వాత కొమ్రవెల్లి, దుల్మేట మండలాలు. అప్పటికి దుల్మేట మండలం లేదు, కొమ్రవెల్లి మండలం లేదు, రీసెంట్ గా అయింది, మీరు కోరుకునేది లేదు. 2 పాఠశాలలు హై స్కూల్లో ఎగ్జిటీలు ఉన్నాయి. ఒకటి పడమటి కేశాపూర్, 2వది పెద్దరాజపేట. నేను కోరుకోవడానికంటే ముందే పెద్దరాజపేట స్కూల్లో ఫోన్ చేయడం జరిగింది. సార్కి గుర్తుందో లేదో, అప్పటికే తెలుగు పండిట్లు, హిందూ పండిట్లు ముందొచ్చారు, స్కూల్ అసిస్టెంట్లు ముందొచ్చారు, మాకంటే ఒక వారం 10 రోజుల ముందొచ్చారు. పాషా సార్కు నరసింహ సార్ ఫోన్ చేసిన, అన్న మరి ఎగ్జిటీలు 2 ఖాళీ ఉన్నాయి, మరి నేను వస్తే అక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పాల్సి ఉంటుంది, దాన్ని బట్టి అసలు నేను పెద్దరాయపేట స్కూల్ ఆప్ట్ చేసుకోనా వద్దా, వచ్చిన తర్వాత నన్ను తెలుగు, హిందో, సోషల్ చెప్పమంటే నాతో కాదు అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. పాషా సార్ చెప్పిండు పలానా పోస్టులు ఖాళీ ఉన్నాయి, పలానా సబ్జెక్ట్ ఉంటుంది అని. వెంటనే పడమటి కేశవాపూర్ ఫోన్ చేయడం జరిగింది. సార్ అన్ని పోస్టులు ఫిల్అప్ అయింది ఎక్సెప్ట్ తెలుగు అని చెప్పడం జరిగింది. వామ్మో, నేను పడమటి కేశవాపూర్ పోతే నాకు ఇక మిగిలింది తెలుగే. అన్ని స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు, అందరు పండిట్లు ఉన్నారు. హెచ్జిటిగా పోతే మిగిలిన సబ్జెక్టే నాకు అప్పచెప్తారు కదా అనే ఉద్దేశంతో ఉన్నన్ని రోజులు అందరు భయపెట్టిండ్రు. రేషనలైజేషన్ లో ఎప్పుడు హై స్కూల్లో హెచ్జిటి పోతే ఎప్పుడు ఉంటే తెలియదని. నేను ఒకటే అన్నాను, హై స్కూల్లో నేను కాలేజీలో చెప్పిన తర్వాత రేపటి హై స్కూల్లో 1-2 ఇయర్స్ వరకు జీర్ణించుకోలేకపోయినా ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి, ఇప్పుడు అలవాటు పడ్డా మళ్ళీ హై స్కూల్ చెప్పాలని ఇంట్రెస్ట్ తో వెళ్తున్నా. 1 సంవత్సరం ఉన్నా సరే, 2 ఏళ్ళు ఉన్నా సరే అనే ఒకే కారణంతో పెద్దరాజపేట పాఠశాలను కోరుకోవడం జరిగింది. ఆ క్రమంలో మీ దగ్గరికి రావడం, మీ దగ్గరికి వచ్చినప్పుడు నికరంగా ప్రతిరోజు 70 నుండి 80 మధ్య విద్యార్థులు ఉండే. ఆన్ రోల్ లో అటెండెన్స్ లిస్టుల్లో 87 మంది ఉండే. నవంబర్ లో ఒక 10 పేర్లు తీసేయడం జరిగింది. మీరు ఒకసారి పాత రిజిస్టర్లు చూస్తే తెలుస్తుంది. నవంబర్ అయిపోయినాక డిసెంబర్ 1 రిజిస్టర్ చూడండి, అటెండెన్స్ రిజిస్టర్ 77 మంది ఉంటారు. మీ ఫేస్లు గుర్తున్నాయి కానీ పేర్లు గుర్తులేవు, కానీ ఈ డేటా మాత్రం కరెక్ట్. మీరు ఎగ్జామ్ రాసింది ఏప్రిల్ 8కు చివరి రోజు సోషల్ సెకండ్ ఎగ్జామ్ 2010 ఏప్రిల్ 8 నాడు ఎగ్జామ్ రాసిండ్రు. నా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ మార్చి 29, మార్చి 30, మార్చి 29 పేపర్ 1 రాశారు, మార్చి 30 పేపర్ 2 మ్యాథమెటిక్స్ రాశారు. అప్పుడు పేపర్ 1 పేపర్ 2 ఉండే. రీసెంట్ గా మొన్న 7 పేపర్లు చేయడం జరిగింది, జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మార్చి 22వ తారీఖు నాడు మీరు ఎస్ఎస్సి తెలుగు పేపర్ 1 రాశారు. మీరు రాసిన డేట్లు మీకు గుర్తుందో లేదో కానీ మార్చ్ గుర్తుందా? మార్చి 22కు మీ ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయిన 2010లో. మధ్యలో ఉగాది కూడా వచ్చింది. మీ సెలవుల మధ్యలో ఏ రోజు హాలిడేస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ముందు రోజు కూడా రమ్మని చెప్పడం జరిగింది. అన్యదా భావించకండి. నేను ఒక హాఫ్ మినిట్ ఆపుతాను. పెద్దలు శర్మ సార్ని ఇన్వైట్ చేయండి. సృష్టి నిజంగా చాలా అందమైంది. ఎంత అందమైందంటే అర అంగుళం కూడా లేని ఓ గింజ నుంచి ఓ మహావృక్షం పుడుతుంది. మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది. ప్రతి జీవి పుట్టుక వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. అలాంటి జీవి మనుగడ గురించి వివరంగా వివరించిన ఉపాధ్యాయులు శ్రీ శర్మ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ 140 రోజుల్లో చాలా రకాలుగా, ఎందుకంటే మేము వచ్చేసరికి ఇంత
ఇంతకుముందు మీరు చెప్పినట్లు క్లాస్ అన్నప్పుడు అన్ని రకాలుగా ఉంటుండే, రకరకాల ఎనిమల్స్ వేషాలు వేసేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉండే. నాకు క్లాస్కి రాకముందే మా ఉపాధ్యాయ మిత్రులు పలానా 10th బ్యాచ్ ఇట్లా, పలానా 9th బ్యాచ్ ఇట్లా అని, ఎందుకంటే నాకు ఫస్ట్ 8th క్లాస్కి మీరు 10th ఉన్నప్పుడు 9th 59 స్ట్రెంత్, మీది 87 ఆండోలు ఉండే, 77 మంది వస్తుండే వాళ్ళు. 77 రాని వాళ్ళని తర్వాత తొలగించడము, నామినల్ 77 మందిని పంపించడం జరిగింది. ఆ విషయం నాకంటే ఎక్కువ ఉపాధ్యాయ మిత్రుడు చంద్రశేఖర్ శర్మ ఇప్పుడు ప్రస్తుత కాంప్లెక్స్ హెచ్ఎంకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే సారే నామినల్ రూల్స్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్, ప్రస్తుతం కాంప్లెక్స్ హెచ్ఎం ఆల్సో. అప్పుడు నేను మీ గురించి చెప్పిన తర్వాత ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా అయ్యా బిడ్డ బయటకు వెళ్ళడము, ఇంతకుముందు చెప్పినట్లు పక్క గేటు 2వ డోరు 3వ డోరు అవన్నీ ఏం నడిపేయలేదు, రాకపోతే మొత్తానికి క్లాస్కి రాకు నాయన అని చెప్పినాం. అంతేగాని అటువంటిది ఏమాత్రము లేకుండా, ఏమాత్రం ముచ్చట లేకుండా నడిపినము. అదే ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. కాకపోతే ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు పేజీలతో సహా చెప్పినంటే అక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ప్రైవేట్లో హై స్కూల్లో కేవలం 4 సంవత్సరాలే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలేజీకి, డిగ్రీ కాలేజీకి రావడం జరిగింది. కానీ నేను పనిచేసిన పాఠశాలలో 10th క్లాస్ ABCD సెక్షన్ 4 సెక్షన్లు ఉంటుండే. దానికి మెయిన్ రీజన్ అది. అంటే 4 సంవత్సరాలే చెప్పినప్పటికీ నేనే ఏలు చెప్పాలి, BCD పాడిందే పాట 4 సార్లు పాడాలి. అట్లా 4 సార్లు 4 సంవత్సరాలు అంటే ఇండైరెక్ట్ గా 16 సంవత్సరాలు పనిచేసినట్లు. కాకపోతే మధ్యలో మళ్ళా 7 సంవత్సరాల పైచీలకు రేపటిలో గ్యాప్ రావడం వల్ల, మీ దగ్గర రావడం వల్ల మీకు ఇంకొక విషయం గుర్తుందో లేదా, మీకు పేజీ నెంబర్ల క్వశ్చన్ల నెంబర్లు చెప్పింది ఒకటే గుర్తుంది. దాంతో పాటు ఎగ్జామ్ కి 10 రోజుల ముందు చెప్పిన పలానా పేజీలో పలానా క్వశ్చన్ అని చెప్పి ట్రిక్ పెట్టించి, అవి రాకపోతే మీరు రండి, అది 10th క్లాస్ పేపరే కాదు, ఇది 10th క్లాస్ బుక్కే కాదు అని చెప్పిన. ఒకవేళ ఆ క్వశ్చన్ ఆ పేజీలో ఒక క్వశ్చన్ కనుక లేకపోతే 8 లెక్కలతో 8 ఒకటి లేకపోతే ఇది 10th క్లాస్ పేపర్ కాదని ఇన్విలేటర్కి వాపస్ ఇచ్చేయండి రా బాబా అని చెప్పిన. మీకు గుర్తుంది ఆ విషయం? అట్లా అన్నట్టే పేపర్ వచ్చింది. నేను చెప్పిన మీరు పాస్ కావడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, మ్యాథ్స్ నేర్చుకోవడానికి కష్టపడాలి, పాస్ కావడానికి కష్టపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన. ఆ క్వశ్చన్ లేకపోతే మీరు పైన 10th క్లాస్ అని రాసినా సరే ఇది మా పేపర్ రుబాగా ఇన్వేటర్ వాపస్ ఇచ్చినారు అని చెప్పిన. ఇవన్నీ గుర్తుందో లేదో మీకు, కానీ నాకు గుర్తుంది, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం 10th బ్యాచ్కి చెప్పేవాడిని. కాకపోతే ఇప్పుడు నాకొక బాధ ఏంటంటే, అటువంటిది నేను ఇప్పుడు బయట ఫోకస్ చేసుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళడం, యూపీ స్కూల్ వెళ్ళడం, దానివల్ల కాలక్రమేణా ఇతర ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలే కానీ, అంటే కుటుంబ పరంగా సమస్యలు కానీ, వ్యాపకాలు, ఇతర వ్యాపకాల వల్ల అప్పట్లాగా మెమొరీ లేకపోవచ్చు, ఎందుకంటే వివిధ వ్యాపకాల వల్ల. కానీ ఇటువంటి పరిస్థితులు ఉంటే ఆటోమేటిక్గా, అంటే ఇంకొకటి ఏమైందంటే, చదివే పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏ టీచర్ అయినా అరే చదివే పిల్లలు ఉన్నారు ఇంకా అడుగుతారు, ఇంకా నేను చూడాలి ఒకసారి అని చూసుకొని రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు అయినా ప్రిపేర్ అయినా కూడా ఇంకా ప్రిపేర్ కావాలని వస్తారు. ఎవరు ఏం చదవలేని ఉన్నారు, అంతా ముద్దలే ఉన్నారు, ఏం అడుగుతలేరు, వాళ్ళకి ఏం చెప్పినా సరిపోతుంది అన్నప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మనకి ఎక్స్ట్రా చెప్పి 90కి దగ్గర కాదు, ముందు మనకి కాన్సెప్ట్ అర్థం చేపించి సబ్జెక్ట్ నేర్చుకొని కనీసం పాస్ అయితే చాలు అనే విషయం ఏర్పడుతుంది. అంటే మనదాన్ని బట్టే ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉండడం జరుగుతుంది. ఇక మీతోని గడిపిన చాలా తక్కువ రోజులైనా కానీ అబ్బాయిలు అప్పుడప్పుడు కనబడుతున్నారు, కానీ అమ్మాయిలు ఎవరు కనబడలేదు. కాబట్టి అసలు నేను ఎవరిని కూడా వాస్తవానికి నేను ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయినాను. అంటే ఇంకా దాంతోపాటు కొంత ఏజ్ వల్ల కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు. అఫ్కోర్స్ ఏజ్ పరంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రుల కంటే చిన్నవారిని అయినప్పటికీ కూడా అందరికీ ఒక రకంగా ఉండకపోవచ్చు, ఐడెంటిఫై చేయలేకపోయినాను. ఇంకా ఈ మిగిలిన శేష జీవితంలో మీరు సుఖ సంతోషాల సంకలనంగా, కష్ట నష్టాల వ్యవకలనంగా, ఆయురారోగ్యాల గుణకారంగా, ఆప్యాయత అనురాగాల భాగాహారంగా, మనసు మమతల కాసావుగా, పూర్ణాంకాలుగా, ప్లస్లను మైనస్లను బ్యాలెన్స్ చేసుకునే పూర్ణ సంఖ్యలుగా,
వాస్తవాలను ఛేదించే వాస్తవ సంఖ్యలుగా, మీ కళలను పండించే కల్పిత సంఖ్యలుగా, వాస్తవ కలయిక అయినటువంటి జీవితం అనే సంకీర్ణ సంఖ్యలుగా ఉంటూ సంతోషంగా ఉండాలని ఈ సభాముఖంగా మీకు కోరుకుంటూ, ఇంకా చాలా కలిసి నిర్ణయాలు తీసుకున్నాము. ప్రస్తుతం కాంప్లెక్స్ హెచ్ఎం మాకు ఇప్పుడు శర్మ సార్ గారు, వెంకన్న సార్తో చాలా అనుబంధం ఉంది. సార్ రాగానే యాక్చువల్గా మన స్కూల్లో 2 ఫిజికల్ సైన్స్ పోస్టులు ఉండే, మ్యాథ్స్ పోస్ట్ శాంక్షన్ కాలే. నేను వచ్చేసరికి ఫిజిక్స్ కావాలి, మ్యాథ్స్ కావాలి. ఫిజిక్స్ కావాలి అంటే అశోక్ సార్ని గుర్తు చేసుకోవాలి. నేను రాగానే సార్ ఫిజిక్స్ లేరు కాబట్టి అప్పుడు కడవేరు స్కూల్లో 2 ఫిజిక్స్లు ఉండే. ఒకరిని డిప్యుటేషన్ అంటే డిప్యుటేషన్ కాదు కానీ ఒక పీరియడ్ వచ్చి సార్ చెప్తారని చెప్పడం జరిగింది. సారు రాకపోతే ఆ బరువు నా మీద పడింది. నేను ఒకటే చెప్పిన, సార్ మరి నేనే 10th మీద చెప్పు, అదే పిల్లలకి మళ్ళీ 10th ఫిజిక్స్ అంటే 2 అంటే ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మ్యాథ్స్లో శ్రీనివాస్ రెడ్డి సార్, అశోక్ సార్ 100 ఉంటే నేను 80 కాడని ఉంటా, కానీ ఫిజిక్స్లో అశోక్ సార్ 100 కాడ ఉంటే నేను 30 కాడ కూడా ఉండలేను. అప్పుడు మీకోసం నేను మళ్ళీ ఫిజిక్స్ ప్రిపేర్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండే. సార్ చూడండి సార్, తప్పనిసరి పరిస్థితి అయితే నేను ఫిజిక్స్ తీసుకుంటా కదా అని చెప్పి సార్ వచ్చేలోగా ఐ థింక్ 8 నుండి 9 పీరియడ్లు చెప్పిన మీకు ఫిజిక్స్. ఆ తర్వాత అశోక్ సార్ రావడం జరిగింది. అప్పుడు నాకు కాస్త రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే ఫిజిక్స్ అయితే బుక్ తీయాలి, మ్యాథ్స్ అయితే బుక్ తీయాల్సిన అవసరం లేదు, ఒకటే కాన్సెప్ట్ ఉండే నాకు. అందువల్ల సార్కు తట్టుకోలేక, సార్ దగ్గర 100 దగ్గర ఉన్నా నేను ప్రిపేర్ అయినా 30 దగ్గరనే ఉండాలి. ఎందుకంటే మా అశోక్ అన్న ఫిజిక్స్లో దిట్ట, మ్యాథ్స్లో చాలా దిట్ట. కాకపోతే 100 కాడ ఉంటే నేను 90 కాడని ఉంటా. సార్ మా మిత్రుడు, క్లాస్మేట్, డిగ్రీ కూడా అందరితో చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఇక వేణు సార్ అయితే మాకు జాబ్లోకి రాకముందు, జాబ్లోకి వచ్చినాక జాబ్లోకి రాకముందు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న వ్యక్తి. ఇక స్పెషల్ వెంకన్న అయితే రాగానే, అన్న ఇక్కడ మ్యాథ్స్ లేకపోవడం వల్ల 2 ఫిజిక్స్లు ఇచ్చిండ్రు, మేమిద్దరం ఫిజిక్స్లు కలిపి 5 మ్యాథ్స్లు 2 ఫిజిక్స్ 3 ఫిజిక్స్లు చెప్పాలి. నేను ఇప్పటిదాకా మ్యాథ్స్ చెప్పలేదు, ఫిజిక్స్ చెప్పిన, నువ్వు చూసుకోవే అన్నాడు. ఒకటే చెప్పిన, అన్న నువ్వు ఏం చెప్తావో చెప్పు, నీ కాక మిగిలిన మ్యాథ్స్ అంతా నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వేరే ఆ మేడం వారు రావడము, నాకు మ్యాథ్స్ చెప్పండి అనే మాట కూడా చెప్పకపోవడం వల్ల నేను నెక్స్ట్ క్లాస్కు మ్యాథ్స్ డ్రాప్ కావడం జరిగింది. ఎందుకంటే ఎంత హెడ్ మాస్టర్ చెప్పినా మినిమం రెస్పాన్సిబిలిటీ ఆ సబ్జెక్ట్, కన్సర్ట్ సబ్జెక్ట్ చెప్పాలి కదా, తీసుకోండి అని. అదే వెంకన్న పక్క వేసిండు, అన్న నేను ఇన్ని రోజుల నుండి ఫిజిక్సే కాబట్టి మ్యాథ్స్ కొద్దిగా ప్రిపేర్ కావాల్సి వస్తుంటే నువ్వు తీసుకోన్నాను, ఫస్ట్ పేపర్ తీసుకుంటావా, సెకండ్ పేపర్ తీసుకుంటావా, ఇక గాంధీ చెప్పు, నువ్వు మర్చిపో, చిన్న విషయం అని చెప్పిన. నేను ఇంకా గుర్తుందో లేదో, ఇదే స్లాబ్ మీద ఇక్కడ రూములు ఉన్నాయి కానీ డోర్లు లేదు, పైకి ఎక్కిండు, పైన పిల్లల కాడ నిల్చొని చెప్పిండు ఇంకన్నా ఇదే విషయం. సార్ గుర్తుందో లేదో, ఇక్కడికి వెళ్ళి మళ్ళా ప్రయత్నం చేసిండు హై స్కూల్ పోదామని చెప్పేసి. అదంతా ఇక వేరే మ్యాటర్ అనుకోండి. ఇట్లా ప్రతి ఒక్కరితో నాకు చాలా అనుబంధం ఉంది. మిగిలిన నాకేదన్నా సలహాలు, సూచనలు అవసరం ఉంటే కూడా పెద్దవాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు కూడా నేర్చుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.